గైస్ ఈరోజు మనం చేస్తుంది ఏం చేద్దాం దీంతో ఎవరికైనా తెలుసా? అది వెజిటేబుల్ పులావ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంకా చేసుకుందామా వెజిటేబుల్ పులావ్? దానికంటే ముందు ఈ అంట్లు అయితే తోవేయాలండి బాబోయ్. ఎన్ని అంట్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు తోమి దీన్ని కడిగి వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఉన్న అంట్లన్నీ తోవేసి మనం ఇంకా వెజిటేబుల్స్ అయితే కడిగేసి ఇంకా దీన్ని అయితే కట్ చేసేసి పెట్టేసుకుందాం సైడ్లో. తర్వాత కుక్కర్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసా. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి దీంట్లో అయితే బిర్యానీ ఆకు ఒక పెద్ద చెక్క అయితే వేసేసాను. తర్వాత నేనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కావాల్సిన పదార్థాలు ఏముంటాయి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా జింజర్ పేస్ట్, ఆయిల్, ఇవన్నీ. ఇంకా నేను ఇక్కడ వంట చేస్తుంటే ఇక్కడ మా షీరోక్క మాత్రం ఫోన్ చూస్తూనే ఉంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంత బాగా ఉడికిన తర్వాత దీంట్లో క్యారెట్, ఆలు అంతా వేసేసాను. తర్వాత మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అంతా వేసేసాను. నెక్స్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా మనము, ఆ రైస్ అయితే వేసేస్తున్నాను దీంట్లో. దానికంటే ముందు రైస్ అయితే కడగాలండి, మర్చిపోయాను. రైస్ కడిగి అయితే వేయాలి కదా. ఇంకా కడిగిన తర్వాత ఇక్కడైతే నేను కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా మన డెలిషియస్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.